జై అరూరి జై కేసీఆర్. అరే ఇదేమి విచిత్రంగా ఉన్నది కదా, వాస్తవమే. జై అరూరి జై కేసీఆర్. ఎందుకు జై అరూరి జై కేసీఆర్ అంటున్నా అంటే, నేను సతీష్ మంద, వర్ధనపేట మండలం, కడారిగూడెం గ్రామ మాజీ సర్పంచ్, అలాగే వర్ధన్నపేట మండల సర్పంచుల ఫోరం మాజీ ఉపాధ్యక్షులు కూడా. ఎందుకు జై కేసీఆర్ జై అరూరి అంటున్నా అంటే, ఒక చిన్న గ్రామాన్ని కూడా ప్రేమించి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే అభివృద్ధి ప్రదాత అరూరి రమేష్ అన్నే అంట. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా రమేష్ అన్న దగ్గర ఎలాంటి లబ్ధి పొందలే. అంటే ఇది చెప్పొద్దో కానీ ఒక మాట చెప్తా ఉన్నా. చెప్పొద్దో కానీ ఒక మాట చెప్తా ఉన్నా. నా బిడ్డకు ఒక హాస్టల్లో సీట్ కొరకు కూడా ఇప్పించాలని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు రమేష్ అన్న సాయం చేయలేకపోయాడు. సరే అయినా కూడా దానికంటే నా వ్యక్తిగతం ఇలా చెప్పుడు కరెక్ట్ కాదు, కానీ అయినా కూడా నేను రమేష్ అన్నని ప్రేమిస్తా, రమేష్ సార్ని ప్రేమిస్తా. ఎందుకంటే కడారిగూడెం వర్ధన్నపేట మండలంలో ఎవరికి తెలియదు ఒకప్పుడు, అయినా కూడా వర్ధన్నపేట మండలంలో 1-2 స్థానంలో ఉన్నది అభివృద్ధిలో. 100% గ్రామ ప్రజలందరికీ, మా గ్రామ ప్రజలందరికీ తెలుసు, వర్ధన్నపేటలో ఉన్నందరికీ తెలుసు. అంత అభివృద్ధికి సహకరించిన రమేష్ అన్నని గుర్తు చేసుకోకపోవడం అనేది స్వార్థం అవుతుంది. కాబట్టి నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. జై అరూరి. కేసీఆర్ గారు కూడా నేను గుర్తు చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు, అరూరి రమేష్ ఎమ్మెల్యే గారే కావచ్చు కానీ ఎమ్మెల్యే గారు ప్రపోజల్ పెట్టిన పనిని కూడా ముఖ్యమంత్రి గారు ప్రొసీడింగ్స్ ఇవ్వడం, లేదంటే వాళ్ళ శాంక్షన్స్ ఇవ్వడం అనేది నిజంగా అది ఒక రకంగా మా గ్రామానికి సహకరించినట్టే. కాబట్టి జై కేసీఆర్ అంటా ఉన్నా. సరే, ఈ సందర్భంగా ఎందుకు ఇక్కడికి వచ్చిన, ఈ సమయంలో ఎందుకు వీడియో తీస్తా ఉన్నా అంటే, మేము 5 సంవత్సరాల కాలంలో గ్రామాల అభివృద్ధి కొరకు ఎంతో తపన పడి, గతంలో వెనకటి కాలంలో సర్పంచ్ రాగానే ఏదో మంచిగా ఎర్రగా బుర్రగా దోతులు కట్టుకొని పాయింట్లు వేసుకొని గోసి పెట్టుకొని కూర్చొనే కాలం కాదు ఇది. అభివృద్ధి చేయకపోతే ప్రజలే జుట్టు పీకుతాను, అభివృద్ధి చేయకపోతే జుట్టు పీకే కాలంలో ఉన్నాం మనము. ఆ అభివృద్ధి చేసే క్రమంలో అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి, ఆ పెట్టుబడి పెట్టిన బాపతి పెండింగ్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికీ. సరే, ఏ కారణంతో పెండింగ్ ఉన్నప్పటికీ ఆ పెండింగ్ బిల్లులో అడిగిన కర్మానికి, ఆ పెండింగ్ బిల్లులో అడుగుతానం అన్న కారణానికి, ఆ కారణంతో నేను ఎందుకు మాటికి అడుగుతానన్న ఉద్దేశం, వాళ్ళు లేకపోతే ఏం అర్థమవుతలేదు. కానీ దగ్గిన అరెస్టులే, ప్రివెంట్ అరెస్టులే, తుమ్మిన ప్రివెంట్ అరెస్టులేనా? రేవంత్ రెడ్డి సార్ నమస్కారం. ముఖ్యమంత్రి గారు, మీ దృష్టికి నేను ఇలా బహిరంగంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఒక సామాన్య పౌరుణ్ణి నేను ఇప్పుడు 5 సంవత్సరాలు సర్పంచ్ పదవి చేసిన ఆ పనిలో ఎంతో ఇబ్బందులు, ఇరుకులలో కూడా మేము గ్రామాభివృద్ధి కొరకు అప్పులు తెచ్చి, అప్పులు నిజంగా సుమారు నాకు ఒక 8 లక్షలు 9 లక్షల అప్పులు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువనే ఉన్నాయి. ఎందుకంటే అసలే చెప్తా ఉన్నా, రావాల్సిన బిల్లులు కూడా ఒక 12-13 లక్షల పైన, 14 లక్షల దాకా ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు, మీరు అసెంబ్లీ పెట్టుకున్న అరెస్ట్ అంటారు, బహిరంగ సభ పెట్టుకున్న అరెస్ట్ అంటారు. మీరు దగ్గిన అరెస్ట్లో తుమ్మిన అరెస్ట్ అంటే ఎట్లా పాడవుతుంది? మా పని మేము చేసుకోవద్దా? రేవంత్ రెడ్డి గారు, దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అర్జిస్తా ఉన్నా, మా పెండింగ్ బిల్లులు మాకు ఇచ్చి గౌరవించండి. మా పెండింగ్ బిల్లులు మాకు ఇచ్చి గౌరవించండి. ఈ సమయంలో వీడు ఇక్కడ ఎందుకున్నా అంటే, పోలీసులను, ఒక ఉద్యోగులండి, పోలీసులు చట్టాన్ని కాపాడాల్సిన ఉద్యోగులే, వాళ్ళని పురమాయించి అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేసి ఎంతకాలం ప్రజా పరిపాలన చేస్తారండి? ఇదే అండి ప్రజా పరిపాలన అంటే? ప్రజాపాలన అంటే ఇదేనా అండి? రేవంత్ రెడ్డి సార్, దయచేసి మీరు ఆలోచన చేయాలి.
ప్రజాపాలన మంచి పేరు పెట్టిళ్ళు. ప్రజాపాలన ప్రజలకు అనుకూలంగా పనులు చేయాలి అని మరి మేము ప్రజల కొరకు పనిచేసి పెండింగ్ బిల్లులు అడిగే కర్మాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అక్రమ అరెస్టు చేసి ఇదా అండి ప్రజాపాలన అంటే? ఇది తగదు రేవంత్ రెడ్డి గారు. దయచేసి మానుకోవాలి, అక్రమ అరెస్టులు మానుకోవాలి. పోలీసులు వాళ్ళు ఉద్యోగస్తులు, వాళ్ళని బట్టి చీకటితో వచ్చి పట్టుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టండి. ఇది కాదు కదా. ఇది తప్పకుండా నేను ఖండిస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా మీరు మా పెండింగ్ బిల్లులు ఇచ్చిన తర్వాత మిమ్మల్ని కూడా మేము థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే సరే మీరు మాకు మేము రూలింగ్లో లేము అనే ఉద్దేశంతో లేకపోతే ఎట్లా తెలియదు, కానీ ఇది చేస్తానికి పద్ధతి కాదు. నేను దీన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నా. ఇకపోతే ఈ అరెస్టులు, ఈ అక్రమ అరెస్టులు వస్తే 100% పిరికిపోయిన చర్యనే. ఈ అక్రమ అరెస్టులు అయితే ఏమవుతుందండి నాకు అర్థం కాదు. ఎవరిని అరెస్ట్ చేయాలి తెలుసా? ఎవరిని అరెస్ట్ చేయాలంటే ప్రజల కొరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడి ప్రజల కొరకు ఎంతో ఆలోచనలు ఆలోచన చేసి పనులు చేసి అరెస్ట్ చేసి అప్పుల పాలైన మాకు ఆ పైసలు ఇచ్చి ఆదరించి గౌరవించాల్సింది పోయి అక్రమ అరెస్టులు చేస్తాను ఎందుకు? ఎవరిని అరెస్టులు చేయాలంటే పార్టీ మారింది కదా, కావాలి కొందరు వాళ్ళని అరెస్ట్ చేయాలి. మాటికి మామూలుగా కొందరు ఉన్నారు. కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ లో పోతాను, బీజేపీ అయితే బీజేపీలో పోతాను, టీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్ లో పోతాను, సిపిఐ అయితే సిపిఐ పోతాను. రేపు మళ్ళా ఆ ప్రజారాజ్యమే లేకపోతే పవన్ కళ్యాణ్ సార్ ఏం పట్టది జనసేన పార్టీ లేకపోతే మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళా తెలంగాణలో లీడర్లు కొత్తగా గల్లకి పోతారు. గవర్నర్ అరెస్ట్ చేయాలి కదా, గవర్నర్ అరెస్ట్ చేయాలి. అక్రమంగా పార్టీలు మారి ఇక దీన్ని ఏమన్నా అర్థమవుతలేదు. వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. నన్నెందుకు? నేను సాధారణంగా నాదే ఆటో, అది రేవంత్ రెడ్డి సార్ ఆటో నాదే. నేను ఆటో తోలుకొని బతకలేరా? నన్ను మీరు ఆటో తోలి బతకలేదు. ఇప్పుడు ఆటోల గురించి మాట్లాడితే పరిశ్రమ ఉండదు పరిస్థితి. నేను ఆ విషయం మాట్లాడాల్సుకోలేదు. కానీ సాధారణమైన ఆటో డ్రైవర్ నన్ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే ఎవరు పెట్టావో నా పిల్లలు తిండి నువ్వు పెడతావా రేవంత్ రెడ్డి సార్? మీరు పెడతారా చెప్పండి. కాబట్టి ప్రజలారా, ఈరోజు ప్రజాపాలన అనే పేరుతోని అధికారంలోకి వచ్చి పార్టీ ఏమి హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేసే క్రమంలో ఎంతవరకు సఫలమవుతాలో ఎంతవరకు విఫలమవుతాలో ప్రతిదీ కూడా సామాన్య జనం కూడా ఆలోచన చేసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దయచేసి నేను ఒక మాట చెప్తా ఉన్నా. గౌరవంగా నేను పోలీసులు వస్తే నేను సరే వచ్చిన వాళ్ళు పిలిచిళ్ళు, వాళ్ళు అరెస్ట్ అంటే వచ్చినాం, సహకరిస్తా ఉన్నాం. నేనేమంటున్నానంటే ఇమ్మీడియట్లీ మా పెండింగ్ బిల్లులు మాకు ఇవ్వండి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏందో నెరవేర్చండి. ఒకవేళ అక్రమంగా పార్టీలు మారే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. గ్రామాలకి వెళ్ళి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయిలో ఉన్న ఈ పార్టీలు మారిన విధవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఫిల్టర్ చేయండి. మీ పార్టీలో ఉన్న మీ పార్టీ కూడా కష్టపడ్డ వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా. కానీ మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళా వాళ్ళ అవసరం కొరకు మళ్ళీ మీ దగ్గర వచ్చి సార్ అని వంగి దండాలు పెడతాను కదా, దళాల కొరకు ఏదైనా యాక్షన్ తీసుకోండి సార్. వాళ్ళని బహిష్కరించండి. నాకు రాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వగలరా మీరు? ఇవ్వండి. అది గడియాలి కానీ మామూలు సార్ సాధారణ ఆటో డ్రైవర్ని సార్ నన్ను బతకనియండి, మా పెండింగ్ బిల్ చేయండి. వర్ధన్నపేట మండలంలో ఉన్న ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి. ఒకవేళ నేను మాట్లాడే తప్పు అని మీకు కనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. యూట్యూబ్ లింక్లో పెడతా ఉన్నా. మీ తప్పు అనే ఒకవేళ మీకు ఆలోచన ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఫోన్ నెంబర్ లింక్ చేయండి. మీ ఫోన్ ఆ కింద దాన్ని ఏమంటారు కామెంట్ చేస్తారు కదా, కామెంట్ సెక్షన్లో మీ నెంబర్ ఇవ్వండి. మీతో మాట్లాడతాం, మీ ఊరికి వస్తా. అందరికీ నమస్కారం. వర్ధన్నపేట ఉన్న ప్రజాప్రతినిధులారా, ఇప్పుడున్న ప్రజాప్రతినిధులారా, రాబోయే ఎలక్షన్లలో ప్రతి గ్రామాన కూడా ఇలాంటి చర్యలు రాకుండా ఆలోచన చేసి ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోవాల్సింది ప్రతి పౌరుడు. రానున్న రోజులలో ఇది గ్రామానికి వెళ్తే నేను మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. నాకు తెలిసి వర్ధన్నపేటలో అందరికీ తెలిసి ఉంటుంది. మేము గ్రామానికి వెళ్తే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగానే పనిచేస్తాం. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం.